హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 41 అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చరికి మార్చ్ 7, 2024. టైం వచ్చరికి 6 PM అయితే అవుతుంది. ఇప్పటివరకు ఉన్న ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. సో ఫస్ట్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఇవాళ మనకు వివో దగ్గర నుంచి అనమాట. సో వివో ఇవాళ మన ఇండియాలో అయితే వివో V30 సిరీస్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. మనకు 2 మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. రెండిట్లో కూడా మనకైతే సేమ్ స్పెక్స్ అయితే తీసుకొచ్చారు. బట్ ఒక ప్రాసెసర్ విషయంలో అయితే వేరే అయితే తీసుకొచ్చారు అనమాట. స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకైతే 6.78 ఇంచెస్ ఫుల్ HD AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు రెండిట్లోనూ. వివో V30లో మనకైతే స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ తీసుకొచ్చారు. వివో V30 ప్రోలో మనకైతే MediaTek Dimensity 8200 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సో వివో V30లో మనకైతే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా తీసుకొచ్చారు. వివో V30 ప్రోలో మనకైతే ట్రిపుల్ కెమెరా తీసుకొచ్చారు అనమాట. ఇందులో మనకైతే సోనీ IMAX సెన్సార్ అయితే యూజ్ చేశారు. రెండిట్లో కూడా మనకైతే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు. సో ఇందులో రెండిట్లో కూడా మనకు సేమ్ బ్యాటరీ తీసుకొచ్చారు అనమాట. 5000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. 80 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. ఇక వివో V30 ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక బేస్ వేరియంట్ మనకైతే 33,999 తీసుకొచ్చారు. మిడిల్ వేరియంట్ మనకు 35,999 తీసుకొచ్చారు. హై వేరియంట్ మనకైతే 37,999 తీసుకొచ్చారు. ఇక వివో V30 ప్రో గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ మనకు 41,999 తీసుకొచ్చారు. హై వేరియంట్ మనకు 46,999 తీసుకొచ్చారు అనమాట. ఈ రెండు మొబైల్స్ కూడా ఇవాళ మన ఇండియాలో అయితే లాంచ్ అయ్యాయి గైస్. మార్చ్ 12 నుంచి మీరు అయితే ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు అనమాట. మొబైల్స్ అన్నిటికీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ స్టోర్స్ అన్ని స్టోర్స్ లో మీకు అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయి అనమాట. సో మొబైల్ స్టోర్స్ లో కూడా సో మీరైతే ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. మెయిన్ విషయంగా ఈ మొబైల్స్ V30 సిరీస్ లో వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే జెన్కా లెన్స్ అయితే తీసుకొచ్చారు అనమాట. సో కెమెరా పైన అయితే వీళ్ళు ఎక్కువ ఫోకస్ తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ మీకు ఒక ఔరా లైటింగ్ కూడా అయితే ఉంటుంది. కొత్త డిజైన్ లో మీకు అయితే వచ్చింది. ఒక లుక్అవుట్ అయితే వేసేయండి. వివో V30 సిరీస్ వాళ్ళ మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే పోకో దగ్గర నుంచి. సో పోకో ఇవాళ అయితే అఫీషియల్ అనౌన్స్ అయితే చేసిందనమాట. సో పోకో X6 నియో సిరీస్ నేను తీసుకురాబోతుంది ఎండ్ ఆఫ్ ది మార్చ్ అని చెప్పేసి. ఇది మనకైతే ఒక రీబ్రాండెడ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. రెడ్మీ Note 13R ఒక రీబ్రాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో పోకో X6 నియో సిరీస్ లో ఫస్ట్ టైం అయితే తీసుకొస్తున్నారు పోకో వాళ్ళు. ఈ మొబైల్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మీకు 16,000 లేదా 17,000 తీసుకొస్తున్నామని చెప్పేసి వాళ్ళ ఏవైతే CEO అవుతున్నారో పోకో CEO అతనైతే ట్వీట్ చేయడం జరిగింది అనమాట. సో మొబైల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక MediaTek Dimensity 7200 ప్రాసెసర్ తీసుకురాబోతున్నారు. మీకు 110 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 33 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ కూడా మనకైతే ఎండ్ ఆఫ్ ది మార్చ్ అయితే లాంచ్ అయితే అవుతుంది పోకో X6 నియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఐకు దగ్గర నుంచి అనమాట. సో రేపు మార్చ్ 12 రోజు అయితే ఐకు Z9 సిరీస్ అయితే లాంచ్ చేయబోతుంది కదా. సో ఈ సిరీస్ యొక్క ప్రైస్ ఇవాళ అయితే లీక్ అవ్వడం జరిగింది అనమాట. ఈ మొబైల్ మనకు 20,000 నుండి 25,000 వరకు అయితే ఈ లోపే తీసుకొస్తున్నామని చెప్తున్నారు వాళ్ళైతే. అంతేకాకుండా ఏదైతే ర్యామ్ అండ్ రోమ్ బేస్గా మనకైతే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో హైయెస్ట్ ప్రైస్ మనకైతే 25,000 అనమాట. సో ఈ ప్రైస్ లోపే తీసుకొస్తున్నామని చెప్పేసి వాళ్ళ ట్వీట్ చేయడం జరిగింది అనమాట. సో 20K బడ్జెట్లో వస్తే కనుక వన్ ఆఫ్ ది కిల్లర్ మొబైల్ అయితే అవుతుంది అనమాట. ఇది ఐకు Z9 5G మొబైల్. ఈ మొబైల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు MediaTek Dimensity 7200 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 50 మెగాపిక్సెల్ సోనీ IMAX సెన్సార్ యూజ్ చేస్తున్నారు. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తున్న ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా OIS అయితే ఉంటుంది అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో తీసుకొస్తున్నారు కాబట్టి సో వాళ్ళైతే హైలైట్ అయితే చేస్తున్నారు అనమాట. అంతేకాకుండా ఫాస్టెస్ట్ ఫోన్ అని కూడా వాళ్ళైతే ట్వీట్ చేయడం జరుగుతుంది. ఐకు Z9 మనకైతే సో 20,000 నుంచి 25,000 లోపు అయితే తీసుకొస్తున్నారు అని చెప్పేసి వాళ్ళైతే ప్రైస్ అయితే లీక్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే రియల్మీ దగ్గర నుంచి అనమాట. సో రియల్మీ కూడా నార్జో సిరీస్ లో మనకు రియల్మీ నార్జో 70 Pro అయితే త్వరలో అయితే తీసుకురాబోతుంది అనమాట. సో మార్చ్ లో అయితే లాంచ్ చేస్తున్నా అని చెప్పేసి ఇవాళ అయితే దాని యొక్క స్పెక్స్ కావచ్చు అవైతే రూమర్స్ అయితే బయటకు వచ్చాయన్నమాట. ఒక ఫోటో అనేది బయటకు వచ్చింది. వాళ్ళైతే అఫీషియల్ డీటెయిల్స్ చేశారు రియల్మీ వాళ్ళైతే. ఇందులో మనకైతే 50 మెగాపిక్సెల్ IMAX సోనీ సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఆ బడ్జెట్ లో వస్తున్న ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో అయితే. అంతేకాకుండా ఇందులో మనకైతే విజువల్ కెమెరా డిజైన్ తో తీసుకొస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మనకు సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ లో తీసుకొస్తున్నారు అనమాట. ఏదైతే రియల్మీ 12 తో ఉందో ఆ విధంగా బ్యాక్ సైడ్ కెమెరా సర్క్యులర్ మాడ్యూల్ లో మనకైతే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఇది మనకైతే ఇంచుమించు 10 నుంచి 12K బడ్జెట్ లో ఆ బడ్జెట్ అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. సో ఇండియాలో వస్తున్న ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఆ పై సెగ్మెంట్ లో ఆ ప్రాసెసర్ అంతేకాకుండా ఆ సెగ్మెంట్ తో వస్తున్న ఫోన్ అనమాట. ఆ కెమెరా శాంపుల్స్ తోని. సో ఇది కూడా మనకైతే రియల్మీ వాళ్ళ కన్ఫర్మ్ చేయడం జరిగింది అనమాట. రియల్మీ నార్జో 70 Proని మనము త్వరలో అయితే చూడొచ్చు. మార్చ్ లో అయితే లాంచ్ చేస్తామని చెప్పేసి ఇవాళ ట్వీట్ చేయడం అయితే జరిగింది
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వన్ ప్లస్ దగ్గర నుంచి అనమాట. సో గైస్ వన్ ప్లస్ 12 యొక్క కెమెరా ఏ విధంగా అయితే ఉంది, సో సర్క్యులర్ మాడ్యూల్లో తీసుకొచ్చారు కదా, సో అదే ఒక హైలైట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు వన్ ప్లస్ 12కి అయితే. సో ఇకపై తీసుకురాబోతున్న ఫ్లాగ్షిప్ వన్ ప్లస్ 13లో మనం అయితే ఆ కెమెరా డిజైన్ అయితే చూడకపోవచ్చు అనమాట. వన్ ప్లస్ వాళ్ళైతే కన్ఫర్మ్ అయితే ఒక ట్విట్ కూడా అయితే చేస్తుంది అనమాట. ఏదైతే సర్క్యులర్ మాడ్యూల్ కెమెరా అయితే ఉందో సో దాన్ని తీసేస్తూ వన్ ప్లస్ 13లో మనకైతే వర్టికల్ కెమెరా అనేది తీసుకురాబోతున్నారు అనమాట. సో మీరు ఫోటో అయితే చూడొచ్చు అనమాట. సో వర్టికల్ గా మనకైతే వన్ ప్లస్ 13 ఒక కెమెరా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకైతే వన్ ప్లస్ 12 నుంచి వన్ ప్లస్ 13 వరకు మనకైతే ఏదైతే కెమెరా మాడ్యూల్ ఉందో అదంతా కంప్లీట్ గా చేంజ్ చేసేసారనమాట. సర్క్యులర్ షేప్ నుంచి వర్టికల్ షేప్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇవాళ వన్ ప్లస్ అయితే కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. వన్ ప్లస్ 13లో మనం అయితే వర్టికల్ కెమెరాని అయితే చూడొచ్చు అని చెప్పేసి వన్ ప్లస్ వాళ్ళైతే ట్వీట్ అయితే చేసింది. వన్ ప్లస్ 13లో మనకైతే వర్టికల్ కెమెరా అయితే ఉంటుందని. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచి అనమాట. సో గైస్ యాపిల్ అనగానే మనకు చాలా మంది గుర్తొచ్చి మ్యాక్బుక్ అన్నమాట. సో మ్యాక్బుక్ లో మనం అయితే ఇప్పటివరకు 17 ఇంచెస్ కావచ్చు 18 ఇంచెస్ అయితే చూస్తుంటాం. అది కూడా మనకు జస్ట్ క్లోజ్ అండ్ ఓపెన్ ఉన్న మ్యాక్బుక్ అయితే చూస్తూ ఉంటాం కదా. ఇకపై మనకు యాపిల్ 2027లో మనకైతే ఫోల్డబుల్ మ్యాక్బుక్ అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇది మనకైతే 20 ఇంచెస్ అయితే ఉంటుంది కంప్లీట్ గా. సో ఇది మనకు ఫోల్డబుల్ అనమాట. ఈజీగా మీరు అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. అయితే యాపిల్ అయితే టెస్టింగ్ చేస్తుంది అనమాట. సో 2027 మనకైతే యాపిల్ దగ్గర నుంచి ఫోల్డబుల్ న్యూ మ్యాక్ బుక్ అయితే చూడొచ్చు అనమాట. ఇది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే యాపిల్ దగ్గర నుంచి ఒక ల్యాప్టాప్ అనేది ఫోల్డబుల్ గా అయితే వస్తుందన్నమాట. ఎలా ఉంటుందో చూద్దాం 2027లో. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి BGMI దగ్గర నుంచి అనమాట. సో ఎవరైతే BGMI ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి మరొకసారి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో BGMI మరొకసారి అయితే బ్యాన్ అవ్వబోతుంది అనమాట. సో ఎందుకంటే కనుక సో క్రాఫ్టన్ వాళ్ళ ఏదైతే డేటా అయితే ఉందో అది మనకు సైబర్ సెక్యూరిటీ వాళ్ళు అయితే ఇష్యూ చేశారనమాట. ఏదైతే డేటా ఉందో క్రాఫ్టన్లో దగ్గర ఉన్న డేటా అంతా మిస్యూజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళైతే ఒక డిసిజన్కి అయితే వచ్చారనమాట. సో ఇంకా ఈ డిసిజన్ పెండింగ్లోనే అయితే ఉంది గైస్. ఇంకా అఫీషియల్గా రాలేదనమాట. సో అఫీషియల్గా అయితే త్వరలో అయితే రావచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ BGMI అయితే మళ్ళీ అయితే బ్యాన్ అయితే అవ్వచ్చు గైస్. ఇది మనకు క్రాఫ్టన్ వాళ్ళు కూడా డిస్కౌంట్ని అయితే చేస్తున్నారనమాట BGMI దగ్గర నుంచి. సో మళ్ళీ డేటా ఏదైతే ఉందో అది లాస్ అవుతుందని చెప్పేసి వాళ్ళైతే సో ఏదైతే సైబర్ సెక్యూరిటీ వాళ్ళైతే గవర్నమెంట్ ఉందో సో వాళ్ళైతే ఒక డిసిజన్ అయితే తీసుకున్నారు అనమాట. సో మళ్ళీ BGMI అయితే బ్యాన్ అవ్వచ్చు అని చెప్పేసి నెట్లో అయితే చాలా అంటే చాలా వైరల్ అయితే అవుతుంది. చూద్దాం ఏది అవుతుందో. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్ న్యూస్ ఎపిసోడ్ 41 మీకైతే నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.